45. రాజువైన నా దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్యము కలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. ఆయన మహాత్యము గ్రహింప సత్యము కానిది. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను చేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను. నీ భీకర కార్యముల విక్రయమును మనుష్యులు వివరించెదరు. నేను నీ మహాత్యమును వర్ణించెదను. నీ మహాదయాళత్వమును గూర్చిన కీర్తన వారు ప్రకటించెదరు. నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా దయాదాక్షిణ్యము కలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము కలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. యెహోవా నీ కార్యములను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులను తెలియజేయటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు. నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములో నిలుచును. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కుంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. సర్వజీవులు కన్నులు నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదు. నీవు నీ గుప్పిడిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి కలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. తనకు నిజంగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన ఎంతో భయభక్తు కలవారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తనను ప్రేమించి వారిని అందరినీ కాపాడును. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయను. నా నోరు యెహోవాను స్తోత్రము చేయను. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురు గాక.